హలో హాయ్ ఫ్రెండ్స్, ఈ 3 రకాలు ఉన్నాయి. ఇందులో కందులు, బబ్బెర్లు, అలసందలు ఉన్నాయి. మంచి ప్రోటీన్ ఇది. లావు తగ్గాలనుకున్న వాళ్ళకి నెంబర్ 1 ఫుడ్ ఇది. వీటిని కడుగుతున్నాను, కడిగి నానబెట్టేస్తాను శుభ్రంగా. ఇలాగ నానబెట్టుకోండి. రేపైతే ఒక రోజు వచ్చేసి నానాలి, ఇంకో రోజు వచ్చేసి గుడ్డలో మంచిగా మూట కట్టేయాలి. అప్పుడు మంచిగా మొలకలు వస్తాయి, బాగుంటాయి. చూశారు కదా ఫ్రెండ్స్, నిన్న ఉదయం అయితే నానబెట్టాను నేను. మళ్ళీ ఇప్పుడు ఓపెన్ చేసినాను. ఎంత బాగా మొలకలు వచ్చినాయి చూడండి. అయ్యో ఎంత చక్కగా ఉన్నాయి చూడండి. ఇవి చాలా మంచిది. ఎంత టేస్ట్ ఉన్నాయి అసలు. కూర చేసి తినేదానికంటే మొలకెత్తుకొని తింటే ఎంత బాగుంటాయో. అసలు ఇంతకంటే టేస్టీ ఫుడ్ ఈ ప్రపంచంలో ఎక్కడ దొరకదు, నాకు తెలిసినంత వరకు అయితే. మీకే ఎట్లాగో నాకైతే తెలియదు, కానీ ఎంత ప్రోటీన్ ఉంటుందో వీటికి, ఎంత ఆరోగ్యమో, మలబద్ధకాన్ని అన్నిటినీ తగ్గిస్తుంది ఇది. మీరు కూడా మీ చేనులో పండిస్తారు కదా రకరకాల విత్తనాలు, అవి కూడా మీరు నానబెట్టుకొని తినండి. ఎంత ఉపయోగం ఉంటుందో నేను చెప్పిన మాటలు వింటే కాదు, మీరు చేస్తేనే మీకు తెలుస్తుంది కదా. ఈ మధ్య రీల్స్లో చూశాను నేను, అనేక రకమైన పండ్లు కూడా నూనెలో వేసి ఏంపుకొని తింటున్నారు. అలా తినకూడదు. పచ్చిగానే తినాలి, ఉడకబెట్టినట్టుగా తినాలి. అలా తింటే మనకి సమస్యలు ఎక్కువ అవుతున్నాయి ఇప్పుడున్న జనరేషన్లో.